శ్రీ తిరుమల కాలనీ వాసు అందరికీ విజ్ఞప్తి. ఈ రోజు మనం మంచి కార్యక్రమానికి ఏంటంటే వాకర్స్ పార్క్ లో మనకి గత మేలో ఎప్పుడు లేని సమస్య, నీటి సమస్య వచ్చింది. మనకి మంచి పార్కులు ఉన్నాయి. మనకి రోడ్డు పక్కన ఇరువైపులా మట్టి ప్రదేశం ఉన్నప్పుడు కూడా మనం ఫస్ట్ టైం వాటర్ ప్రాబ్లం ఫేస్ చేసాము. అయినప్పటికీ ఇలాంటి ఇంకుడు గుంతలు మన పార్కుల్లో మొత్తం 9 తీసాము. ఇలాంటివి ఇది చూసారు కదా. ఈ రోజు కూడా మన పడిన వర్షాలకి చక్కగా నీరు నిలబడి నీరు ఇంకుంటుంది. అందుకే మనం కూడా మన పరిసరాల్లో మనకి అవకాశం ఉన్న వాళ్ళు రోడ్డుకి దగ్గరలో మీ కాళ్ళ దగ్గర మీ ఈశాన్యం అవకాశం ఉన్న అందరూ తవ్వి మీ ద్వారా మన మిగతా వాళ్ళకి కూడా నీటి సమస్య రాకుండా ప్రయత్నించాలని. ఇప్పటికే చాలా మంది సుమారుగా నాకు తెలిసి 9 ఒక 14 7 ఇండివిజువల్గా కూడా కొత్తగా చేశారు. ఆ తర్వాత మళ్ళీ బయట కూడా ఇంకా ఉండి కూడా మళ్ళీ మరో 14-15 మంది చేస్తున్నారు. ఓవరాల్గా ఇప్పుడు 50-60 మందికి ఇది మనకి స్ఫూర్తిగా స్టార్ట్ అయ్యింది. రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం వర్షం వచ్చింది, మనకి ఇబ్బంది లేదు అనుకోవద్దు. రాబోయే రోజులు కూడా ఇలాంటి సమస్య వస్తాయి కాబట్టి వచ్చిన తర్వాత కాకుండా రాకముందే మనం ఈ నీటి సమస్యని పరిష్కరించుకోవడానికి ఇంకుడు గుంతలు పరిష్కారం అనేది మీ అందరూ తెలుసు. ఒకసారి వర్షం పడినప్పుడు సరదాగా గొడుగు వేసుకుని వెళ్తే ఆ నీటి గుంతలు బయట తీసిన దగ్గర మీకు ఎంత ప్రవాహం వస్తుంది, ఎంత చక్కగా దించుతుంది అని తెలుస్తుంది. అయితే మీ అందరూ అవేర్నెస్ వల్ల మనం ఇప్పటి వరకే చాలా కార్యక్రమాలు చేసుకున్నాము. రాబోయే రోజుల్లో మీకు ఇంకో మంచి న్యూస్ చెప్తున్నాము. మన సిటిజన్ అవార్డు అనేది ఫస్ట్ టైం మనకి మన విశాఖపట్నంలో ప్రకటించారు. ఇంతవరకు మనకి ప్రైజ్ మనీలు ఎప్పుడు లేవు. ఒక స్వచ్ఛంద సంస్థ ప్రైజ్ మనీ ప్రకటించింది. దానిలో భాగంగా మనకి ఇప్పుడు నవంబర్ 15 తేదీ లోపల కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి చేయాలి. అది చేయడం వల్ల మన కాలనీ వాళ్ళందరూ మా వెనక మనందరం కలిసిమెలిసి ఉన్నాం. మనం చేసిన ఏ కార్యక్రమాన్ని సక్సెస్గా చేయగలమనే ఒక నమ్మకంతో మీ అందరి మీద నమ్మకంతో మేము ముందుకెళ్తున్నాం. దానిలో విజయం సాధిస్తే సుమారు 40,000 రూపాయలు, 40,000, 25,000, 20,000, 15,000 కేటగిరీలు ఉన్నాయి. మనం దేన్ని తీసుకుందాం అది ఆ 40,000 రూపాయలు మనం ఏ రకంగా తీసుకోవాలంటే మనం చేయాలి. ఇప్పుడు మనం ఇంటి కొంత చేసాం, మీ ఇంటి దగ్గర అనేది మేము చేయలేము. అది స్వచ్ఛంద సంస్థ చేయలేదు, ఎవరి ఇంటి దగ్గర చేయాలి. అయితే పార్కుల్లో మాత్రం మనం చేయగలిగాం. ఇంటి దగ్గర చేయిస్తే ఈ నీటి సమస్యను అధిగమిస్తాం. ఇంకోటి ఏంటంటే మనం గత 4 సంవత్సరాలు బట్టి తడి చెత్త పొడి చెత్త చేయి బాబు 2 పార్టీగా చెయ్యి. ఆపి మళ్ళీ 2 పార్టీ చేయాలి. 2 పార్టీ చేయాలి. అది